మొత్తానికి ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలను ఇప్పటివరకు మనం ఆ వార్తలు చూసాం, గమనించాం. దీనికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు అలాగే రాజకీయ విశ్లేషకులు నర్ర విజయ్ గారు ఉన్నారు. నమస్తే విజయ్ గారు. సో మనం చూస్తున్నాం సార్, నిన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల తీరుకు సంబంధించి గతంలో కావచ్చు అసలు ఎన్నో ఎలక్షన్లు చూసుంటారు మీరు. ఇట్లాంటి ఎలక్షన్స్ జరిగినటువంటి సందర్భం ఎప్పుడైనా చూసారా? లేదండి, మనం నిజంగానే కూడా జర్నలిస్ట్ కెరియర్ వచ్చిన కానీ అనేక ఎలక్షన్లు బూతులు తిరిగి కవరేజ్ చూసినాం అన్నీ చూసినాం. కానీ ఇట్లాంటి ఎలక్షన్ ఫస్ట్ టైం అన్నట్టు నెక్స్ట్ లెవెల్ ఎలక్షన్. ఇది ఎట్లా అరాచకాలకి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయినటువంటి ఎలక్షన్. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఫెయిలు, పోలీసు ఫెయిలు, ప్రభుత్వము ఫెయిలు, సెంట్రల్ గవర్నమెంటు ఫెయిలు, మొత్తం ఫెయిల్ అయిపోయి బూతులు అప్పగిస్తారు. చూడండి, మనం వెనకట స్టోరీసు మనం చిన్నప్పుడు విన్న బూతులు రిగ్గింగ్ అనేది రాయలసీమలో జరిగింది, బీహార్లో జరిగింది అనేది. నగరంగా ఉన్నటువంటి హైదరాబాదు జూబ్లీహిల్స్ అనే పేరు, జూబ్లీహిల్స్ అంటే కూడా పేరు కూడా అందరికీ తెలుసు, ప్రపంచంలో ఉన్న అందరికీ. అట్లాంటి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యము అరాచకంగా ఎట్లా నాట్యం చేసిందో నిన్న పోలీసులు చూపించారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చూపించారు, ఎలక్షన్ కమిషన్ కూడా చూపించింది. ఇది ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛాయుతంగా జరిగిన ఎలక్షన్ కాదు, అత్యంత దుర్మార్గంగా జరిగినటువంటి ఎలక్షన్గా ఎక్కడ చరిత్రలో అయినా ఎవరు రాసినా ఇది నిలిచిపోతుంది. ఇది ఎందుకంటే మొత్తం అసలు మేజర్ ఏంటంటే దొంగ ఓట్లు. ఇక్కడ ఇంకెక్కువ దొంగ ఓట్లకు సంబంధించి ఇంత స్వేచ్ఛగా ఈవీఎంలు లేనప్పుడు బూత్ క్యాప్చర్స్ చేసేసి గుద్దుకున్నటువంటి సిచ్యువేషన్ చూసినాం. ఈవీఎంలు వచ్చిన తర్వాత దొంగ ఓట్లు ఇట్లా వేయొచ్చు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేర్పింది, సమాజానికి నేర్పింది, దేశానికి నేర్పినటువంటిది. ఇది రాహుల్ గాంధీ గారు రోజు ఈ దొంగ ఓట్ల సూత్రాలు చెప్తున్నారు, నేషనల్ లెవెల్లో పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చి ఇవన్నీ చెప్తున్నారు. మరి ఆ పార్టీ సీనియర్ నాయకుడు అది అన్యాయం అనే విషయాన్ని చెప్తుంటే అదే పార్టీగా ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వం మాత్రము దాన్ని ఒక వాళ్ళ వైపు అనుకూలంగా మార్చుకొని ఆ సూత్రాలన్నింటిని ఇంప్లిమెంటేషన్ చేసి రాహుల్ గాంధీ చెప్పిన దొంగ ఓట్ల సూత్రాలన్నీ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసి దొంగ ఓట్లు వేయించారండి. అది ప్రజాస్వామ్యమా? కాంగ్రెస్ పార్టీ నిజంగా దేశంలో కొట్లాడాలనుకుంటున్నటువంటి ప్రజాస్వామ్య రక్షణ కోసం చేస్తున్నటువంటి పార్టీ, వాళ్ళ అధికారం ఉన్న చోట అసలు ఇక్కడ ప్రజాస్వామ్యమే లేనటువంటి విషయంగా. ప్లస్ ఎలక్షన్ కమిషన్ ఏంటంటే అంటే ఎలక్షన్ కమిషన్ అనేది బీజేపీకి అనుబంధ సంస్థలాగా వ్యవహరిస్తుందని రోజు రాహుల్ గాంధీ గారు విమర్శిస్తున్నటువంటిది. ఇక్కడ ఎలక్షన్ కమిషను పూర్తిగా చూస్తూ ఉండిపోయింది తప్ప ఒక్క యాక్షన్ తీసుకోలేదు. పోలీసు దగ్గరుండి బెదిరింపులు. ఇప్పుడు డ్రోన్లు పెట్టిరు, ఎందుకండి 150 డ్రోన్లు పెట్టింది ఎందుకండి? పెట్టిరా సార్? కనబడ్డా ఎక్కడైనా డ్రోన్లు? వాళ్ళు పెట్టుకొని వాళ్ళు చూసుకున్నారు కదా, పెట్టుకొని చూసుకున్నప్పుడు ఏమైనా బిల్లు కోసమే పెట్టినట్టు ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ 150 డ్రోన్లకు మరి డ్రోన్లు పెడితే ఎక్కడెక్కడ స్థానికేతరులు ఉన్నారు, స్థానికులు ఉన్నారు, అలాగే ఎక్కడ గొడవలు జరుగుతున్నా ఏంటనే విజువల్స్ వాళ్ళకి కనబడతాయా? తెలియదా? కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎలక్షన్స్ కొనసాగిస్తున్నా, ఖచ్చితంగా నిఘా నేత్రంలో జరుగుతుందన్నారు. ఏది నిఘా నేత్రం ఏం చేసింది? తెలిసి ఉద్దేశపూర్వకంగానే కదా నిర్లక్ష్యం చేసింది, వదిలేసినటువంటిది. ఉద్దేశపూర్వకంగా ఎవరెవరు బూత్ ఆఫీసర్ కాంచి మొదలు పెట్టుకుని డీసీపీ వరకు, కమిషనర్ వరకు, డీజీపీ వరకు, ఎలక్షన్ కమిషన్ వరకు ఆడ తెలుసు అట్లనే ఉంచినటువంటిది. వీళ్ళు ఏళ్ళు పెట్టిన ఇంకు దుడుపుకుంటూనే చూశారు, కానీ ఏం యాక్షన్ తీసుకోలేదు. మళ్ళీ వాళ్ళే గుంపులు వచ్చి ఓట్లు వేస్తున్నటువంటిది చూశారు. ఒక్కొక్క బూత్లో ఒక్కొక్క అయితే నేను అబ్జర్వ్ చేసినటువంటిది కూడా 41, 42 ఈ బూత్లో దొంగ ఓట్లకు వస్తా ఉంటే ఎవరు వెంబడి పడుతుంటే పక్క బూత్లో పోతారు. ఈజీగా ఏంటంటే అక్కడ నీ పేరుందా లేదా అనవసరం. ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు, ఏదైతే బీర్లా ఐలయ్య ఏదైతే డైరెక్ట్ పోలింగ్ కేంద్రం దగ్గర కూర్చుని మరి చీటీ ఆయన ఒక రాజ్యాంగం అయినటువంటి పదవిలో ఉండి కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ అక్కడ కూర్చుంటే చూస్తూ చేస్తుండడం ఏంటి అసలు? అది మొత్తం విఫలం, ఒక అరాచకంగా జరిగిన నాన్ లోకల్స్ అక్కడ కూర్చొని ఏది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులలో ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిప్యూటీ సీఎం, వీళ్ళంతా ఏంటిది? ఇంకొక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. ఎన్నికల కమిషను ఏం చేస్తుంది? మెయిన్ అదే ఎన్నికల కమిషన్. ఎవరు? బీజేపీ బీ టీమ్ అన్నారుగా. మరి బీజేపీ కాంగ్రెస్ ఒకటే చేసిర్రు అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు ఇది దానికోసం కాదు, ఒక ప్రజాస్వామ్య సూత్రాలు చెప్పేటువంటి ప్రజాస్వామ్య రక్షణ కోసమైనా అధికారులు పనిచేయాలి కదా. ప్రజాస్వామ్య రక్షణ అనేది లేదు ఇక్కడ. ఒక ఎలక్షన్ స్వేచ్ఛాయుతంగా అనేది లేదు, బెదిరింపులు, భయపెట్టుడు, ఆఖరికి ఏంది బైండ్ ఓవర్ చేసినటువంటి వ్యక్తి కూడా బయటకు వచ్చి దాడులు చేసేటువంటి సిచ్యువేషన్ కల్పించారంటే ఇది ఏమైతుంది తెలుసా?
ఈ ప్రజాస్వామ్యానికి వీళ్ళు చూపించినటువంటి ఈ మార్గము నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా నెక్స్ట్ ఎట్లా ఉన్నా ఇదొక సంప్రదాయంగా అవుతుంది. బై ఎలక్షన్ వీళ్ళు ఎప్పుడు ఎవరో ఒక అధికారంలో ఉండరు, అధికారం పోయిన తర్వాత నెక్స్ట్ గతంలో ఎప్పుడైనా సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఖచ్చితంగా బైండ్ ఓవర్ అయినటువంటి వ్యక్తులు కావచ్చు, రౌడీ షీటర్ ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా అదుపులో తీసుకుంటారు, లేకుంటే హౌస్ అరెస్ట్ చేసి ఉంచుతారు ఎలక్షన్లు సజావుగా జరగాలంటే. కాకపోతే ఇక్కడ అలాంటిది ఏం జరగలేదు. ఎందుకోసం అంటే కొత్త పోకడాలకు వీళ్ళు తెరలేపారు అనుకోవాలా, లేకుంటే ఏమనుకోవాలి? అదే కదా, ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని ఏం చేయాలి, ఈ అరాచకం చేసేయని ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే లక్ష్యం తప్ప ఏ రకంగానైనా మేము అప్పర్ హ్యాండ్ సాధించాలనేది తప్ప ఏవో ప్రజాస్వామ్యము ప్రజలకు స్వేచ్ఛనిద్దాము, ప్రజలకు ఓటు హక్కు కల్పించినటువంటి దాన్ని సరిగ్గా ఉపయోగించుకొనిద్దాం అనేది కాదు. ఘోరం కదా. ఎంఐఎం నాయకులు ఏ రకంగా వ్యవహరించారు, బైండ్ ఓవర్ ఉన్నటువంటి వ్యక్తి బయటికి ఎలా వస్తారు, పోలీసులు చూస్తుండగానే వచ్చి కొట్టడమే. ఇంకెవరి మీద, ఒక ఎంపీ మీద దాడి, ఒక రౌడీ షీట్ ఉన్నటువంటి బైండ్ ఓవర్ చేసినటువంటి వ్యక్తి బయటకు వచ్చి ఎంపీ మీద దాడి చేసేటువంటి సిచ్యువేషన్ ఉందంటే అది హైదరాబాద్ అంటే ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పోలీసు ఏం చేస్తుంది, మొత్తం ఆ టైంలో ఎలక్షన్ కమిషన్ అంతా ఏంది వదిలేసిరు అంతే. సరే, స్థానిక పోలీసులు అంటే పట్టించుకోలేదు, కేంద్ర బలగాలను కూడా మోహరించారు కదా. కేంద్ర బలగాలు మోహరించి, అందుకే కేంద్ర బలగాలు మోహరించిన తక్కువ మందిని మోహరించిన ఎవరు ఇవ్వాలి ఆదేశాలు, ఎలక్షన్ కమిషన్ నుంచి రావాలి. ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు వాళ్ళు ఏం చేయరు. ఎలక్షన్ కమిషన్ జస్ట్ చూసి చూడనట్టు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి సిచ్యువేషన్. ఈ ఎన్నికల్లో ఒక బై ఎలక్షన్లో ఒక అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి ఇన్ని కంప్లైంట్లు ఇస్తే ఒక్కసారి కూడా ఏమి యాక్షన్ తీసుకోలే కదా. అదేవిధంగా నిత్యం రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ విమర్శిస్తుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క లాస్ట్ నిన్న ఏదో కంప్లైంట్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది తప్ప ఎలక్షన్ కమిషన్ మీద ఒక్కసారి కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. అంటే ఎలక్షన్ కమిషన్ సరిగ్గా పనిచేస్తుందని, వీళ్ళ అధికారం ఉన్న చోట ఎలక్షన్ కమిషన్ సరిగ్గా పనిచేస్తుందా లేదా వీళ్ళకి సహకరిస్తుందా, అందుకని ఇక్కడ నువ్వు కంప్లైంట్ చేయరు. రాహుల్ గాంధీ నిత్యం బీహార్లో కావచ్చు, హర్యానాలో కావచ్చు, ఇన్నోట్లతోటి కర్ణాటకలో ఒక నియోజకవర్గంలో 1,00,000 ఓట్లతోటి ఇట్లా అయిపోయారు. అవన్నీ రాహుల్ గాంధీ చెప్పినటువంటి అన్ని సూత్రాలను ఓటు దొంగతనం ఎట్లా చేయొచ్చు, ఓటు దొంగ ఎట్లా చేయొచ్చు అనే విషయాన్ని ఇక్కడ చూపించిన అధికారంలో ఉన్న చోట. ఎట్లా ఒక ముఖ్యమంత్రి ఏమో ఓటుకు నోటు దాంట్లో కీలకంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ వ్యక్తి, ఇంకొక ఇక్కడ క్యాండిడేట్ ఎవరు, రౌడీ షీట్ ఉన్న చరిత్ర. ఒక పట్టుబడ్డ వ్యక్తి, ఒక రౌడీ షీట్ ఉన్న చరిత్ర ఉన్న వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేస్తే ఏ రకంగా ఉంటుందని నిన్న జూబ్లీహిల్స్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు చూపించారు. ఇద్దరు కలిసి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేయొచ్చు అనేది. ఇది ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు, ప్రజాస్వామ్యం రక్షించుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ అంశాన్ని, నిన్న జరిగిన ఎలక్షన్ తీరును మాత్రం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి ఎలక్షన్లు ఉంటే అసలు ఇక అవసరం, ప్రజాస్వామ్యం నెక్స్ట్ లెవెల్ పోతే, ఇంకో గవర్నమెంట్ వస్తే ఎప్పుడైనా ఇది సంప్రదాయం అవుతుంది, నెక్స్ట్ లెవెల్ చూపిస్తారు. వీళ్ళు ఈ లెవెల్ చూపించారు కదా, ఇక అసలు బూతుల్లోకి ఎవడు రాడు, ఇక ఓట్లు ప్రజలు కూడా వేసేటువంటి సిచ్యువేషన్ రాదు. ఎందుకంటే వీళ్ళే చూపించారు మార్గం. రేపు ఎక్కడైనా ఇప్పుడు బీజేపీ అనడానికి వీళ్ళే నేషనల్ లెవెల్లో మోడీని విమర్శిస్తారు రాహుల్ గాంధీ గారు. రైట్, బీఆర్ఎస్ నాయకులు మనకు పల్లె రవి గారు జాయిన్ అయ్యారు. రవి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సురేష్ గారు. రైట్, నిన్న జరిగినటువంటి ఎలక్షన్స్ తీరు చూస్తే ఇన్ని సంవత్సరాల మన జర్నలిజం కెరీర్లో అసలు ఎప్పుడైనా చూసిన సందర్భం కనబడ్డదా? అసలు ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా అధికారులు దగ్గరుండి చేయడం కావచ్చు, పోలీసు వ్యవస్థ కావచ్చు, సహకరించడం కావచ్చు, విచ్చలవిడిగా డబ్బు ప్రవాహం కావచ్చు, బెదిరింపులు కావచ్చు, దాడులు కావచ్చు, ఇన్ని అసలు ఎప్పుడైనా చూసామా? సురేష్ గారు, నిన్న జరిగింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంగానే ఇంకా అసలు కూని చేసి ముక్కలుగా చేసి, ఎన్నికల కమిషన్ అనేది అచేతనంగా ఉన్నది. పోలీస్ వ్యవస్థ ఎవరినైతే నిరోధించాలో, నియంత్రించాలో, ఈ జరుగుతున్నటువంటి అక్రమాలని, తప్పిదాలని నియంత్రించాల్సినటువంటి పోలీసులు వాటికి అండగా నిలబడ్డారు, రక్షణ కవచంలాగా నిలబడ్డారు. అందుకే ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని, ఇగో ఇది తప్పు జరుగుతుంది, రిగ్గింగ్ జరుగుతుంది, దొంగ ఓటు జరుగుతుంది, ఇక్కడ ఈ బూత్లో ఇక్కడ అని చెప్పేసి ఎత్తి చూపినటువంటి వాళ్ళని, అడ్డుకుంటున్నటువంటి వాళ్ళని బెదిరించినే తప్ప పోలీసు వ్యవస్థ అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలను మాత్రం నిరోధించలే. ఇదే ఎన్నికల కమిషన్కి నిన్న జరిగినటువంటి వ్యవహారాలు అరాచకం, మామూలు అరాచకం కాదు. ఆ అరాచకానికి సంబంధించి ఏం జరుగుతాయి ఎన్నికల పోలింగ్ రోజు అన్న విషయాన్ని నెల రోజులుగా, అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికల కమిషన్కి ప్రతిరోజు విజ్ఞప్తి చేస్తున్నాం.
రాతపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేనే ఒక 15 విజ్ఞప్తులు ఇచ్చుంటాను పార్టీ తరఫున. పార్టీ ప్రతినిధి బృందంగా వెళ్ళి నేనే ఒక 15 విజ్ఞప్తులు ఇచ్చాను. ఏ ఒక్కటి కూడా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు, ఎలక్షన్ కమిషను, సెంట్రల్ ఎలక్షన్ కమిషను అచేతనంగా వ్యవహరించిందే తప్ప కనీస బాధ్యత నిర్వర్తించలే. ఎస్, ఇలా ఊరికిన ఎన్నికల నిబంధనలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని వల్లించడం కాదు, బలహీనులకు చెప్పడం కాదు, ఎన్నికల కమిషను వాటిని పాటించాలి. అకౌంటబిలిటీ కూడా ఉండాలి ఎలక్షన్ కమిషన్కి. అకౌంటబిలిటీ లేదు. ఎస్, ఆ రోజు మీరే కదా మరి ఎందుకు సమాధానం చెప్పాలి. వాళ్ళ పోలీస్ వ్యవస్థ చెప్పాలి, ఎన్నికల కమిషన్ చెప్పాలి. ఎందుకు చిన్న శ్రీశైలం యాదవ్ని 10 రోజుల ముందు బైండ్ ఓవర్ చేసి చెప్పండి. మరి ఇవాళ ఎందుకు యథేచ్ఛగా నిన్న పోలింగ్ బూతుల దగ్గర తిరుగుతూ ఓటర్లను బెదిరిస్తుంటే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తుంటే, దాడి చేస్తుంటే పోలీసులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఆయన చుట్టూ ఆయనకు రక్షణ కల్పించారే తప్ప వీళ్ళు ఎందుకు చెప్పాలి? కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మరి ఎందుకు బైండ్ ఓవర్ చేసారు? తప్ప మరి మీరు ఎందుకు తప్పు చేశారు? మరి మీరు అట్టయితే ఆయన ఒక మహనీయుడు కదా, మరి రక్షణ కల్పించారు కదా. నిన్న యథేచ్ఛగా ఓటర్లను బెదిరిస్తుంటే, బీఆర్ఎస్ పార్టీలో దాడి చేస్తుంటే దౌర్జన్యం. అరే స్వయంగా మా ఎంపీ అండి, పార్లమెంటరీ పార్టీ, లోక్సభ రాజ్యసభ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు గారి మీద దాడికి పూనుకున్నారు. ఎంపీ క్యాండిడేట్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీతని, ఒక ఆడబిడ్డని కనీసం వినిపిస్తారా? పోలీసులకు సిగ్గు అనిపించలేదా? ఆమె యూసఫ్ కూడా ఒక ఫంక్షన్ హాల్ దగ్గర ఒక 1000 మంది మహిళల్ని, ఓటర్లని, బోగస్ వాళ్ళని తీసుకొచ్చి నకిలీ ఓట్లు ఇచ్చడానికి అక్కడ 1000 మందిని అక్కడ పెడితే తెలిసి అడ్డుకుంటుంటే ఆమె మీద దౌర్జన్యం చేస్తారే పోలీసులు. ఆమెని దౌర్జన్యంగా ఒక అభ్యర్థి అయి ఉండి చివరి నిమిషం దాకా ప్రతి నిమిషం వరకు ఆమె ప్రతి బూత్ని సందర్శించే అధికారం ఎన్నికల నిబంధనల ప్రకారం ఉంది. ఆమెను దౌర్జన్యంగా చేసి బండెక్కిచ్చి ఇంటికి పంపిస్తారు. సిగ్గు అనిపిస్తలేదు పోలీసులకు? ఎవరిని మీరు అడ్డుకోవాల్సింది? పొద్దుటి నుంచి ఉదయం నుంచి నిన్న ప్రతి దగ్గర బూత్ దగ్గర నుంచి యథేచ్ఛగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆ పార్టీ నాయకులు బాజాప్తా బూతుల దగ్గర స్లిప్పులు పెట్టుకొని ఏదో ఏమంటారు కదా కౌంటర్లు పెట్టినట్టుగా కౌంటర్లు పెట్టుకుంటా పైసలు పంచుతుంటే ఓటర్లు ఓ వైపున బెదిరించుకుంటా, ఓ వైపున ప్రలోభ పెట్టుకుంటా బాజాప్తా కాన్వాయిలు తిరుగుతుంటే పోలీసులకు కనిపించదు, ఎన్నికల అధికారులకు కనిపించదు. కానీ అదే మా వాళ్ళు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అడుగోగానే డీసీపీ గారు మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు ఓటర్ కదా తక్షణం వెళ్ళిపోవాలి లేకపోతే అని చెప్పేసి బెదిరిస్తాడు ఒక శ్రీనివాస్ గౌడ్. అంటే మరి అదే డీసీపీ గారికి డిప్యూటీ సీఎం కాన్వాయ్ వేసుకొని బాజాప్తా ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా అక్కడ పోలీసులే కదా ఎస్కాట్ ఇచ్చి మరి తీసుకెళ్లారు. పోలీసులే కదా, వాళ్ళకు కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి విషయం తెలియదా? ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నా అనే విషయం వాళ్ళకు కూడా తెలియదా? అదే చెప్తున్నా. ఇప్పుడు డీసీపీ గారికి ఒక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అక్కడ స్థానికుడు కాదు, మీరు ఎన్నికల నిబంధనల ప్రకారం ఇక్కడ తిరగొద్దని చెప్పేసి బెదిరించినప్పుడు బెదిరించడానికి సిద్ధపడ్డట్టు బెదిరించినటువంటి డీసీపీ గారికి మరి డిప్యూటీ సీఎం పేర్లు కూడా చెప్తున్నాను, బట్టి విక్రమార్క, దామోదర్ విప్పు, బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బాజాప్తా కానవ వేసుకొని అధికారికంగా స్వైర విహారం చేసిండ్రు నియోజకవర్గంలో ఓటర్లను బెదిరించుకుంటా. మరి ఎందుకు కనిపించలే డీసీపీ గారికి, పోలీస్ కమిషనర్ గారికి? ఎందుకు కనిపించలే? మీరు డ్రోన్ కెమెరాలు అన్నారు, ఎవరి కోసం పెట్టారు డ్రోన్ కెమెరాలు? ఓటర్లకు రక్షణ కల్పించడం కోసమా, లేకపోతే పోలింగ్ ప్రశాంతంగా జరిపించడం కోసమా, లేదా పోలింగు అరాచకం రిగ్గింగ్ జరుగుతుంటే అడ్డుకున్నటువంటి వాళ్ళని నియంత్రించడం కోసం మీరు మానిటర్ చేస్తారా, లేక డ్రోన్ కెమెరాలు పెట్టిందా? పోలీస్ కమిషనర్ గారికి సజ్జనార్ గారు చాలా ప్రశాంతంగా జరిగింది. ఇవేమి కనిపించవు, ఆయనకి ఇవేమి కనిపించవు, కనిపించదు, బెదిరించింది కనిపించదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అభ్యర్థి మీద స్వయంగా అదే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతని బాజాప్తా ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ సంగతి చెప్తా అని చెప్పేసి బాజాప్ బహిరంగ బెదిరిస్తుంటే పోలీసులకు కనిపిస్తుందా? నీ డ్రోన్ కెమెరాలు ఎక్కడ పోయినాయి? 150 డ్రోన్ కెమెరాలు అని చెప్పి ఎక్కడ పోయినాయి? ఎందుకు కనిపించాయి? ఎన్నికల నిబంధనలు ఎక్కడ పోయినాయి? ఇదన్నిటికీ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎన్నికల వ్యవస్థ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అకౌంటబిలిటీ, నాట్ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ.
ఎన్నికల కమిషన్కి ఎన్నికల వ్యవస్థకి అకౌంటబిలిటీ కూడా ఉన్నది. ఆ అకౌంటబిలిటీకి తప్పనిసరిగా మూల్యం చెల్లించాల్సి వస్తుంది కమిషన్. అది కాదు సమాధానం చెప్పాలి. ఇవన్నీ ఒక రేచ్ఛగా జరుగుతుంటే, దౌర్జన్యం జరుగుతుంటే, అరాచకం జరుగుతుంటే ఎక్కడికక్కడ ఉదయం నుంచి యూసుఫ్ ఎక్కడ షేక్పేటలో దౌర్జన్యంగా ఎంఐఎం ఎమ్మెల్యే వచ్చేసి బూతుల్ని ఏజెంట్లను బెదిరిస్తాడు, మహిళల్ని దౌర్జన్యంగా చేస్తాడు. యూసుఫ్ కూడా అలా ఇంకో దగ్గర ఎంత అరాచకం అంటే, నేను జర్నలిస్ట్గా 95 నుంచి జర్నలిస్ట్గా పనిచేసినట్టు నేను ఎన్నో ఎన్నికలు చూసిన. తెలంగాణలో ఎన్నికలకు ముందు ఆలోచనల సంఘర్షణ ఉంటుంది, భావ సంఘర్షణ ఉంటుంది, అభిప్రాయాల మీద కొట్లాడతారు, పోరాటాలు ఉంటాయి, త్యాగాలు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి. కానీ ఇంత అరాచకం ఉండదు. మొట్టమొదటిసారిగా ఈ ఉప ఎన్నికలో తెలంగాణలో అరాచక సంస్కృతిని, పోలింగ్ ప్రక్రియలో అరాచక సంస్కృతిని ఇవాళ రేవంత్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ గారు కలిసి చేసినటువంటి ఎన్నిక. ఇది ఒక కొత్త సినిమాని చూపించారు తెలంగాణ సమాజానికి. ఈ సంస్కృతి కనుక ఇవాళ పౌర సమాజం, తెలంగాణ సమాజం విజ్ఞతతోటి ఆలోచించకపోతే, విజ్ఞతతోటి ప్రశ్నించకపోతే, విజ్ఞతతోటి దీన్ని తిప్పి కొట్టకపోతే తప్పనిసరిగా విధానమయ్యేటటువంటి ఇదే ఒక ప్రెసిడెంట్గా మారేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సమాజం రైట్ సార్. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, మనం చర్చించుకుందాం సార్. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పుడు విజయ్ గారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల అయితే ఇష్టానుసారంగా కాన్వాయిలు తిరగడం కావచ్చు, లేకుంటే మొత్తానికి అక్కడ పాగ వేయడం కావచ్చు. ఇంకొక పరంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఈసీ ఆదేశాలు జారీ చేసింది, ఈసీ వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పిందని చెప్పేసి పదే నిన్న కొన్ని స్క్రోలింగ్ చూసాం. అసలు ఎక్కడ ఆదేశించినది నిజమా వాస్తవమా కాదు? అసలు అబద్ధం అన్నట్టే తెలుస్తుంది. జారీ చేసిన ఎలక్షన్ కమిషన్ని పట్టించుకోలే, రిటర్న్ గీయలే. ఓవరాల్గా చెప్పుంటారు, ఏమన్నా చెప్తే ఓవరాల్గా చెప్పింది పట్టించుకోలేదు. అంటే ఎన్నికల కమిషన్ ఏ రకంగా వైఫల్యం జరిగింది అంటే, ఈ ఎన్నికల కమిషన్ ఏమంటారు, నేను పోస్ట్ మ్యాన్ ఉద్యోగమే అంటాడు ఇక్కడ ఉన్నాయని. మరి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎమ్మటెమ్మటే మానిటరింగ్ చేసి, అదే వేరే చోట వేరే ఎలక్షన్ ఉన్నప్పుడు బై ఎలక్షన్ ఎంత స్ట్రిక్ట్గా చేసినటువంటిది, కదలనీయలేదు. అంటే ఈడీలు వచ్చి దాడి చేసేది, ఐటీ వచ్చి దాడులు చేసేది. ఈ ఎలక్షన్లో చూసినారండి, ఒక్క పైసా దొరికిందా? ఈ బై ఎలక్షన్లో ఎన్ని బై ఎలక్షన్లు చూసినా, ఎన్ని ఎలక్షన్లు చూసినా ఇంత నగదు దొరికింది, ఇంత దొరికింది అనేది మనం చూసి పట్టుకున్నాం. 3 కోట్ల చిల్లర దొరికిందని చెప్పారు. కాకపోతే అంత డబ్బు అనేది అక్కడ దొరికింది, వాళ్ళు సర్చ్ చేసి దొరికింది. కాకపోతే నిన్న బహిరంగంగా రోడ్ల మీద మార్చుతున్నారు, దొరకలేదా? బహిరంగంగా అంటే పట్టుకోవాల్సిన అవసరం లేదా పోలీసులు? ఎన్నికల కమిషన్ సహకరించిందనే కదా. ఎన్నికల కమిషన్ సహకరించిందంటే కాంగ్రెస్ నిర్వచనం ప్రకారం బీజేపీ సహకరించింది. ఇక్కడ ఏమైంది, తెలంగాణ మీద సిద్ధాంత ప్రకారం మేము రోజు దేశం అంతా కొట్లాడుతున్నాం, రాహుల్ గాంధీ ఉపన్యాసం ఇస్తున్నారు. తెలంగాణ వరకు ఎగ్జంప్షన్, తెలంగాణ వరకు ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి ఒకటే తెలంగాణ మీద యుద్ధం చేసినట్టే కనిపించింది నిన్న మొత్తం. దీనికి తోడు ఎలక్షన్ కమిషన్, అంటే ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ నిర్వచనం ప్రకారం అది బీజేపీ అనుబంధ సంస్థగానే, సంస్థలను ముందు పెట్టుకొని ఇటువంటి సమయంలో ఈ రకంగా చేస్తున్నారు. అదేవిధంగా ఇంకొకటి, ఈ అనుబంధ సంస్థకు సంబంధించినటువంటి దాంట్లో సిబిఐ, ఈడీ కూడా ఉంటుంది, మరి ఐటీ కూడా ఉంటుంది. మరి ఈ ఎలక్షన్లో ఆ అనుబంధ సంస్థలు ఎందుకు రాలేదు అంటే, ఇక్కడ జరిగినటువంటిది తెలంగాణ మీద జరుగుతున్నటువంటి రాజకీయ పరమైనటువంటి ఆధిపత్యం కోసము ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి ఏ రకంగా ఒకటవుతున్నారు విత్ ఎంఐఎంది కూడా బీహార్లో ఇక్కడే షబ్బీర్ అలీ పోయి ఎంఐఎం బీజేపీ బీ టీమ్ అంటాడు, అక్కడ ఇదే బీజేపీ బీ టీమ్ తోటి ఇక్కడ పొత్తు పెట్టుకొని పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ అన్నిటికి గైడెన్స్ నేను అనుకుంటా ఈ ఎంఐఎంకు లింకు, అదేవిధంగా చంద్రబాబు లింకు కూడా దీంట్లో ఉన్నటువంటి అంశం కనిపిస్తుంది. అంటే మొత్తం తెలంగాణ మీద, తెలంగాణ వనరులు, తెలంగాణ సమాజం మీద రాజకీయ ఆధిపత్యం కోసము 2 జాతీయ పార్టీలు, దీని వెనకాల ఉన్నటువంటి అదానీ లాంటి వాళ్ళు, ఒక వ్యాపారవేత్తలు ఏ రకమైనటువంటి కన్నుబడ్డది ఒక బై ఎలక్షన్ మీదనే తెలిసిపోయింది. బై ఎలక్షన్ ద్వారానే తెలంగాణ అస్తిత్వాన్ని క్రమక్రమంగా మనము దాన్ని పక్కకు పంపించేసి మేము రాజకీయ ఆధిపత్యం తీసుకున్నట్లయితే ఇక్కడ సహజ వనరులను పూర్తిగా మేము తీసేసుకోవచ్చు అనే దాంతో అట్లా ఇక్కడ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని పెట్టి ఈ నాటకాలన్నీ ఆడిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. లేకపోతే దేశంలో కాంగ్రెస్, బీజేపీ విపరీతమైనటువంటి ఫైట్ చేస్తుంటే, ఇంకా నిన్న ఒక బీజేపీ నాయకుడు ఏదో డిబేట్లు అన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి చూసుకోవాల్సినటువంటి, మాకు ఇక్కడ కాంగ్రెస్ గెలవడమే ముఖ్యమని బీజేపీ నాయకుడు అన్నాడని కూడా కొన్ని దాంట్లో సోషల్ మీడియాలో వచ్చినటువంటి అంశం. అంటే ఇంటెన్షన్ తెలిసిపోతుంది. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి
ఒకటైపోయినాయి ఒక్క బై ఎలక్షన్కి. అంటే ఈ సంప్రదాయం ఒకటైపోయి ఏ రకమైనటువంటి అరాచకం చేసినాయో చూసినాం. ఒక సెంట్రల్ ఫోర్స్ లేదు, ఉన్నా కానీ నిమిత్తం మాత్రమే. ఎంఐఎం కూడా ఒకటైపోయింది ఇక్కడ. ఈ తెలంగాణ రాజకీయాలు తీసుకొచ్చినారు. ఇది నెక్స్ట్ ఎప్పుడైనా వేరే పార్టీ అధికారంలో ఉంటే ఏ మాత్రం ఉన్నా బూతులు వదిలేస్తారండి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఇష్టం ఉన్నట్టు వేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఫోటోలు చూడొచ్చు సార్. మన జరిగినటువంటి ఇష్యూకి సంబంధించి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, మాజీ ఎమ్మెల్యే క్రాంతి గారు కావచ్చు, నెక్స్ట్ ఇంకోటి ఏదైతే హ్యాండిక్యాప్ అయినటువంటి వ్యక్తి వాసుదేవరెడ్డి గారు ఇష్టానుసారంగా లాక్కెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఆయన హ్యాండిక్యాప్ అని చెప్పినప్పుడు కూడా లాక్కెళ్తున్నటువంటి అంశం. ఇంత దౌర్జన్యం ఎందుకోసం అనుకోవాలి పోలీసులు? అది అరాచకం చేయదలుచుకున్నారండి, అంతే. అరాచకం చేయదలుచుకున్నారు. ఆల్రెడీ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి చెప్తున్నాడు, నాకెవడన్నా అడ్డం ఉంటే లావులో తొండ వదులుతా, పేగులు తీసి మెడకేసుకుంటా, ఇంక అది చేస్తే ఇదే భాష కదా. నిన్న చేసి చూపించి జూబిల్స్ ఉప ఎన్నికల్లో చేసి చూపించారు. అరే అభ్యర్థిని మా క్యాండిడేట్ అభ్యర్థి, ఒక ప్రధాన పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ని ఆమె పట్ల, ఆమె పిల్లల ఆడపిల్లల పట్ల పిల్లలు పోలీసు ఎంత దుర్మార్గంగా వ్యవహరించినారు అంటే కంటదడి పెట్టించారు. ఆమె పోయి ఈడ దొంగోట్లు ఉన్నాయి అని పట్టుకుంటే, వాళ్ళని పట్టుకొని వాళ్ళకి పోలీసుల దగ్గర లొల్లి ఆమె ప్రశ్నిస్తుంటే, వాళ్ళని దొంగోట్లు వేసేటటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకొని ఇంకా లేకపోతే వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సింది పోయి ఆడ ఫంక్షన్ హాల్లో 1000 మందిని తెచ్చి పెట్టినారండి. పోలీసులకు సిగ్గుండాలి. ఏం చేస్తున్నారు? మీ డ్రోన్ కెమెరాలు ఎక్కడ పోయినాయి? మీ ఇంత నిఘా ఎక్కడ పోయింది? మీ ఎలక్షన్ నిబంధనలు ఎక్కడ పోయినాయి? ఇంత ఆ ఫోర్సు ఈ ఫోర్సు ఏమైపోయింది? ఎక్కడ పోయింది? మీరు అడ్డుకున్నటువంటి వాళ్ళు అది జరుగుతుందని తెలిసినటువంటి పోయినటువంటి వాళ్ళు మా క్రాంతికి రండి, మాజీ ఎమ్మెల్యే ఈడ్చిపడేస్తారు. పాడి కౌశిక్ రెడ్డి మా మహిళా ఎమ్మెల్యేని పోలీసులు ప్రవర్తన తెలియగానే కౌశిక్ రెడ్డి, ఎర్రోల శ్రీనివాసు, మిగతా వాళ్ళందరూ పోగానే వాళ్ళని ఈడ్చిపడేస్తారు. అరే వాసుదేవరెడ్డి దివ్యాంగుడు అండి, కార్పొరేషన్ చైర్మన్. తెలంగాణ ఉద్యమంలో ఒక నిటారుగా నిలబడి కొట్లాడినటువంటి వాడు వాసుదేవరెడ్డి. సిగ్గు అనిపించలే అటువంటి వాళ్ళని మీరు ఎవరికి రక్షణ నిలబడ్డారు? పోలీసులు నిన్న రౌడీ షీటర్లకా, గుండాలకా? మీరు బైండ్ ఓవర్ చేసిన గుండాలకు మీరు రక్షణగా నిలబడతారా? ఇదా ప్రజాస్వామ్యం? ఇదా? బీజేపీ గారు శివదేవ్ రెడ్డి గారు ఒక గొప్ప మాట బయట చెప్పిండు, మాకు పింకు డైరీ లేదు, ఆ డైరీ లేదు, మాకు కాకి డైరీస్ అన్నాడు. అయ్యా శివదేవ్ రెడ్డి గారు, కాకి డైరీస్ అంటే ఇదా? మీరు చేసే అరాచకం ఇదా? ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమా? రాజ్యాంగాన్ని కూని చేయటమా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా. ఎక్కడన్నా కనీసం మినిమం కనీస స్థాయిలో ఎన్నిక నిబంధనలు పాటించేటటువంటి పద్ధతి నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు ఎక్కడన్నా కనిపించిందా? ఎక్కడ కూడా పని చేయలే. మీరు చేసిన పని ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే వాళ్ళ పట్ల వాళ్లకు రక్షణ నిలబడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే వాళ్లకు రక్షణగా నిలబడ్డారు. అరాచకం చేసేటటువంటి వాళ్ళకి, అక్రమాలు చేసేటటువంటి వాళ్ళకి పోలింగ్ ప్రక్రియలో రిగ్గింగు, దౌర్జన్యం, ప్రలోభాలు, బెదిరించడం ఎన్ని జరగాలన్నీ జరిగినాయి. జరుగుతుంటే కూడా పోలీసులు వాళ్లకు దౌర్జన్యం చేసేటటువంటి వాళ్లకు రక్షణగా నిలబడ్డారు తప్ప వాటిని ఎత్తి చూపేటటువంటి వాళ్ళని ఈడ్చి పడేసి బీఆర్ఎస్ పార్టీ. అయితే యూసుఫ్ షేక్పేట జరిగింది, ఇంకో దగ్గర అదే, వెంకటరావు నగర్లో అదే జరిగింది, అంతటా అదే జరిగింది. ఓకే, మీ దగ్గరకు వస్తా విజయ్ గారు. దొంగ ఓట్లు ఎట్లా వేస్తారనే అనుమానం ఇప్పుడు అందరు రావచ్చు. అరే ఈవీఎంలు ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు, దొంగ ఓట్లు ఏంది అనేది ఓ రకమైన చర్చ సామాన్యుల్లో జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఏమైందంటే మొత్తం బూత్ ఆఫీసర్స్, అక్కడ ఉన్నటువంటి బిఎల్ఓస్, ఏజెంట్లను బెదిరించినటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఏం లేదు, వస్తున్నటువంటి వాళ్ళు ఆటోల్లో వచ్చి లోపలికి పోతున్నారు. ఈ క్యాండిడేట్ పేరు చదవగానే ఈయనే, అసలు ఫేస్ రికగ్నైజేషన్ లేదు, ఏది లేదు. ఐడి ప్రూఫ్ కూడా చెక్ చేయాలి. దొంగ ఐడి ప్రూఫ్లు కూడా దొంగ, ఎలక్షన్ కార్డులు, ఓటర్ కార్డులు దొంగ చేసిర్రు అంటే ఎంత నేరం అండి అది. దాన్ని కనీసం ఇచ్చినాము. ఫేక్ ఐడి కార్డ్స్, ఓటర్ ఐడి కార్డ్స్ ఎలక్షన్ల ముందే ఎలక్షన్ కమిషన్ దాదాపు 2000 ఓట్లు, బోగస్ ఓట్లు ఎన్రోల్ అయినాయని చెప్పేసి కూడా ఇచ్చినాం. ఏది చర్య లేదు. ఆడ బూత్ లో ఉన్న పోలీస్ కానించి ఆ ఆఫీసర్ చెక్ చేసి ఇంకు పెట్టేంత వరకు కూడా
ఆడ ఫోటోలు ఉన్నదానికి ఆయన ఉన్న తేడా ఉన్న Match అవ్వాలి. మ్యాచ్ కాకుండా ఏం చేశారంటే ఈమె అని చెప్పి చదవటము, ఓటేపించడం అంతే. దొంగోట్ల ఇష్టం లేదంటే ఈ బూత్లో ఎవరైనా వేరే బయట నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు, కెమెరాలు ఉన్నాయని తెలుసుకో, పక్క బూత్లో వాళ్ళకి ఇంకేం లేదు, పక్క బూత్లోకి పోవడమే, పక్క బూత్లో పోయినా అదే పరిస్థితి వేసుకోవడం, ఎవరు చుట్టూ బయట ఎవరు లేరు అన్న చూసినా ఇంక కథమే. ఏ బూత్ లో ఓటు ఉందో సంబంధం లేదు, ఏ బూత్ లో అయినా ఎవరైనా ఓటు వేసుకోవచ్చు, ఏ బూత్ లో ఓటు ఉందో ఏది ఉందో సమస్య లేదు, ఫలానానేమో ఉంది ఓకే ఫేజ్ వాళ్ళు ఆడ ఉన్న ఓటరు వాళ్ళు కాదని తెలిసినా పంపించారు, సంతకం తీసుకున్నారు, ఓటు వేయించారు, పోయింది. ఆమె ఆడ ఉన్నోళ్ళు ఆమె అనారా, ఆడ ఉన్నోళ్ళు ఆమె అనాలి. ఈ రకమైన అపహాస్యం చేశారు ప్రజాస్వామ్యాన్ని. ఎంత అపహాస్యం అంటే చూసినటువంటి బూతుల్లో అసలు ఇది ఎలక్షనేనా, ఇది ఇక ఉత్తగా ఇంట్లో కూర్చొని ప్రకటించుకునేటువంటి సిచ్యువేషనే ఉన్నది. రేపు ఎవడన్నా చేసి ఇవన్నీ ఎందుకు, రేపు వస్తుంది. ఇప్పుడు వీళ్ళు చూపించారు కదా, బీజేపీ నేషనల్ లెవెల్లో ఏదన్నా ఉంటే ఒక అధ్యక్షతర పాలన ఇంకో నియంతృత్వ పాలన వస్తే రేపు వీళ్ళకి కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి, దేశానికి. మనం రాజ్యాంగం ఇంత స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం పోతున్న దాన్ని చెడగొట్టినటువంటి హిస్టరీ కూడా కాంగ్రెస్కే వస్తుంది. మీరు రోజు ఉపన్యాసాలు ఇస్తే ఇది హిస్టరీలో బిఫోర్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్, ఆఫ్టర్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనే విధంగా మీరు బెంచ్ మార్క్ క్రియేట్ చేసి కాంగ్రెస్, ఇది కూడా కాంగ్రెస్కే వస్తుంది. ప్రజాస్వామ్య అరాచకం ఏ రకం అయింది అనేది మీకే వస్తుంది. ఈ పరిపాలించి 60 సంవత్సరాలు పరిపాలించిన పేరు మీకు, తర్వాత బీజేపీ ఇంకెక్కువ నెక్స్ట్ లెవెల్ తీసుకొస్తారు. ఇక్కడ మీరు అధికారం మీకు నేషనల్ లెవెల్ అధికారం వస్తే ఎలక్షన్ అనేది ఉండదని ఈ రోజుతో తేలిపోయింది. ఇక నేషనల్ లెవెల్లో అధికారం వచ్చి ఇట్లాంటి సీఎం ఇట్లాంటి వాళ్ళు ఉంటే, ఇట్లాంటి ఒక సీఎంని ఒక రౌడీ షీట్ ఉన్న వాళ్ళకి టికెట్ ఇచ్చిర్రు, ఒక డైరెక్ట్ రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి వ్యక్తిని సీఎంగా పెట్టుకొని ఎలక్షన్లు నిర్వహిస్తే ఏ రకమైనటువంటిది ఉంటుంది అనేది నిన్న చూపించారు. ఉండిపోతుంది అరాచక ఎలక్షన్ అంటే బిఫోర్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్, ఆఫ్టర్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది నడుస్తుంది. చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక అరాచకానికి ఎగ్జాంపుల్గా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ నిలిచిపోయింది. రవి గారు, ఇంకా కొన్ని అంశాలు చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇదైతే కొన్ని సర్వేలకు సంబంధించి నిన్న కొన్ని సర్వేలు కూడా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి, దానిపైన మీ అభిప్రాయం? నిన్న ఎగ్జిట్ పోల్స్ సరే అని చెప్పేసి అందరూ కూడా పోలింగ్ 6 గంటల వరకు జరిగింది. దాదాపు 7-7:30 వరకు కూడా లాస్ట్ ఓటింగ్ జరిగింది. 6 గంటలకే ఇచ్చింది. సరే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. కానీ వాస్తవంగా పరిస్థితి ఏంటంటే నేను చెప్తున్నాను కదా, అక్కడ నవీన్ కుమార్ యాదవ్కు శ్రీశైలం యాదవ్ కుటుంబానికి వ్యతిరేకంగా నిలబడి మాట్లాడటానికి ధైర్యం లేకుండా ఒక భయానకమైన వాతావరణం సృష్టించింది ప్రభుత్వం. ఓకే, ఇక ఓటేసి వచ్చినటువంటి వాడు, బయటకు వచ్చినటువంటి వాడు నేను టీఆర్ఎస్కి ఓటేసినని చెప్తాడా? చెప్పడు కదా, చెప్పే ధైర్యం చేయడు కదా. ఓకే, అరే స్వయంగా పోలింగ్ జరుగుతుంటే అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్నే రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ సంగతి చెప్తా అని చెప్పేసి బహిరంగంగా బెదిరిస్తుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎట్లుంటుంది అక్కడ? అక్కడ క్యాంపెయిన్ డే వన్ నుంచి జరిగింది ఏంటంటే వీళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడటానికి తెలుసండి అందరికీ 40 ఏళ్ల నుంచి చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటర్ అనేది అందరికరికే, పోలీసులకే, స్వయంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే నిండు అసెంబ్లీలో 2005లో 6లోనో నిండు అసెంబ్లీలో చిన్న శ్రీశైలం యాదవ్ గురించి మాట్లాడింది. చిన్న శ్రీశైలం యాదవ్ లాంటి రౌడీ షీటరు అని ఇదే మాట మాట్లాడింది. ఇవాళ మేము మాట్లాడటం కాదు, అటువంటిది అక్కడి నుంచి అందరికరికి వీళ్ళకు ఎందుకు సరే చేస్తే 1-2 చిన్న మంచి పనులు చేస్తుండొచ్చు, ఎవరికైనా పేదోడి కింద అవసరం వచ్చినప్పుడు చేస్తుండొచ్చు. కానీ అంతకంటే ఎక్కువ రౌడీ అనేది ఒక భయానకమైనటువంటి వాతావరణం ఉన్నది. వాళ్లకు నిన్న పోలింగ్ పర్సెంట్ తగ్గటానికి కూడా ఏంటంటే ఒక కారణం అది కూడా ఉంది. ఏమో పోయి ఓటేసి బయటకు వేస్తే టీఆర్ఎస్కి వ్యతిరేకంగా వేసినామంటారు, టీఆర్ఎస్కి ఇష్టం అన్నట్టు అంటారు, వీళ్ళకి వ్యతిరేకంగా ఇష్టమని. ఎందుకు ఓటుకే పోకపోతే రేపు ఏమన్నా కొందరు ఉంటారు కదా వీళ్ళకి గట్టిగా వ్యతిరేకంగా ఉంటారు అనుకున్నటువంటి వాళ్ళు ఓటిపోతే మాకే వ్యతిరేకంగా వేసారని పడతారని భయంతో ఓటింగ్కే పోలే. ఏమనంటే అయ్యా మేము ఓటింగ్కే పోలిక నీకే లేదు వాళ్ళకే లేదు అని చెప్పుకోవడం కోసం. బట్ నిన్న ఖచ్చితంగా దాదాపు 2 లక్షల ఓట్లు పోలైనాయి. దాదాపు 2,98,000 ఏదో ఎగ్జాక్ట్లీ ఫిగర్ రావాలి, ఇంకా బయటకు వస్తుంది. 48% సమ్ చేంజ్. అయితే
ఖచ్చితంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరగలేదు. నిజంగా జరుగుంటే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సునీత దాదాపు 30-40 వేల మెజార్టీతో గెలిచేది. ఎందుకు అంటే అక్కడ ప్రజల్లో బలంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది, మమ్మల్ని మోసం చేసింది, ఒక్క పని చెయ్యలేదు. ఒకటి. రెండవది, చేస్తామన్నటువంటి ఒక్క మంచి పని చెయ్యకపోగా, ఇచ్చిన హామీ ఒక్కటి నెరవేర్చకపోగా సంపూర్ణంగా హైడ్రా పేరు మీద పేదవాళ్ళ ఇండ్లను కూల్చేసింది రాత్రి. మూసి ప్రక్షాళన పేరు మీద పేదవాడిది ఓ మధ్యతరగతోటి ఇండ్లు దౌర్జన్యంగా కూల్చేసింది ఈ ప్రభుత్వము, అరాచకం చేస్తున్నది అని చెప్పేసి ఒక బలమైన అభిప్రాయము వాళ్ళ సమాజంలో నెలకొన్నది. అక్కడ ఆ ప్రజల్లో కూడా ఉన్నది. దానికి తీర్పు ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇదే సర్వే సంస్థలు నిన్న కొంత చెప్పింది కదా, ఇదే సర్వే సంస్థలు ఏం చెప్తున్నాయి? మొన్న చివరి ప్రచారం రోజు 9వ తేదీ సాయంత్రం వరకు టీఆర్ఎస్కి అద్భుతంగా అనుకూలంగా ఉన్నది చెప్పండి. చూడండి, ఇవాళ మీరు అదే సర్వేలో ఒక కాంగ్రెస్ గెలుస్తుందని సర్వే ఇచ్చినటువంటి ఒక సంస్థ, ప్రముఖమైనటువంటి సంస్థ ఏం చెప్పింది? 9వ తారీఖు వరకు మొత్తంగా టీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది, మంచి వాతావరణం ఉన్నది. 9 తర్వాత మారింది అని చెప్పేసి చెప్పింది. 9 తర్వాత ఏం మారింది? 9 తర్వాత ఏం మారలే కదా. ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్, మారింది అనేది కాదు, ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్. రైట్ సార్. అదే ఇప్పుడు ఒక్క మాట, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని మొత్తాన్ని కూడా స్థానికేతలు అని చెప్పేసి ఆ రోజు అందరినీ బయటికి పంపించిండు. 9వ తారీఖు సాయంత్రం 6 గంటల ఎన్నికల క్యాంపెయిన్ ప్రచారం ముగిసిన తర్వాత ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ ఇక రౌడీలు, గుండాల అంతా అక్కడికి చేరి బెదిరించడము, ప్రాబ్లం పెట్టడం, డబ్బులు ఇవ్వడము, లేదు అయినా కూడా మేము కాంగ్రెస్ ఓటేయమనేటటువంటి వాళ్ళని బెదిరించడం, అటువంటి దౌర్జన్యంగా ఒక అరాచకాన్ని ఉదయం నుంచి చూపించి గెలవాలని చూసింది తప్ప అయినప్పటికీ అభ్యర్థి ఖచ్చితంగా మంచి మెజార్టీ తోటి గెలవబోతున్నాం. అదే గారు, ప్రధానంగా జూబ్లీహిల్స్ బైపోల్లో మొత్తానికి సైలెంట్ ఓట్ అనేది చాలా పెద్ద ఎత్తున జరిగింది అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం. ఇక్కడ ప్రధానంగా సైలెంట్ ఓటే కీలకంగా ఉంది అనేది అంశం. ఏది ఈ సర్వేలు చెప్తున్నప్పటికీ కూడా సర్వేలో వాస్తవం ఉందని చెప్పేసి అనుకుంటున్నాం. కాకపోతే ఇక్కడ సైలెంట్ ఓట్ అనేది కీలకంగా మారింది. అది ఎట్టెళ్ళే అవకాశం ఉందనుకోవచ్చు. సర్వే సంస్థలు చూసినా అటు బీఆర్ఎస్కు మెజార్టీ ఇచ్చినటువంటి సంస్థలు కానీ, కాంగ్రెస్కి ఇచ్చినటువంటి సంస్థలు కానీ +- ఎంతైనా 5% గ్యాప్ ఉంది. ఎవరికి చూసినా ఇటు వాళ్ళకైనా అటు వాళ్ళకైనా 5% గ్యాప్ ఉందనేది తెలుస్తున్నటువంటి అంశం. ఈ 5% ఏంది? వీళ్ళు తీసుకున్నటువంటి ఎగ్జిట్ పోల్స్, సర్వేలు, కొన్ని అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఇవన్నీ ఉంటారు. చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ మధ్యాహ్నం 12-1 వరకు ఓటింగ్, జెన్యూన్ ఓటింగ్ జరిగింది. ఆ టైంలో కొంచెం ఈ దొంగ ఓట్లు ఇదంతా కూడా కొంచెం తక్కువ జరిగినటువంటి పరిస్థితి. అది సైలెంట్ ఓటింగ్ అవన్నీ కనుక అవన్నీ ఎటుపడ్డాయి అనేది. ఎందుకంటే ఎన్ని రోజులు చేసినటువంటి ప్రచారం కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలు చేసినటువంటి ప్రచారం కావచ్చు, అదేవిధంగా ఒక నిజంగా ప్రజలు బయటకు వచ్చేసినటువంటి నేపథ్యంలో అవి ఎటు మొగ్గితే ఫలితం అట్టే ఉంటుంది. అందుకే సర్వే సంస్థలన్నీ కూడా అన్నీ +/- 2 పెట్టుకున్నాయి, +/- 3 పెట్టుకున్నాయి, కొన్ని 5% గ్యాప్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందుకే తారుమారు అయ్యే అవకాశం ఉంది. అందుకే కొన్ని సంస్థలకు దగ్గర మార్జిన్ వచ్చినాయి. మిషన్ కాకతీయ లాంటి సంస్థకు ఉన్నటువంటి వాళ్ళు చాలా దగ్గరి ప్రొఫెషనల్గా ఉన్నటువంటి సంస్థలు ఇచ్చినటువంటిది మనం క్రైటీరియా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దగ్గర మార్జిన్ చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఏమైనా కావచ్చు, అది తీసుకున్న శాంపిల్స్ అవన్నీ తక్కువ ఉంటాయి. ఇంత టైట్ ఎలక్షన్ ఇంత జరిగినటువంటిది దాంట్లో ఏది ఎట్లుంటుంది అనేది చెప్పడం, చివరి ఫలితం వచ్చేంత వరకు కూడా చెప్పడం కష్టం ఉంటుంది. అందుకే ఈ సర్వేలు అన్నీ కూడా రేపు ఫలితం 14 తర్వాతనే ఎట్లుంటుంది, ఏ సర్వే ప్రొఫెషనలిస్ట్ అనేది తెలిసే అవకాశం ఉంటుంది. రవి గారు, అంటే సర్వేలు ఎట్లా చెప్తున్నా ఖచ్చితంగా 14వ తారీఖు మాత్రం రిజల్ట్ పక్క మధ్యాహ్నం కల్లా క్లియర్ కట్గా తెలిసిపోతుంది. కాకపోతే ఇక్కడ ప్రధానంగా ఎవరి హోప్స్ వాళ్ళకు ఉన్నాయి. మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కారు జోరు ఎక్కువగా కనబడుతున్నటువంటి కొన్ని సర్వేలు చెప్తున్నాను. 4 సర్వేలు. ఆ సర్వేలకు సంబంధించి నేను చెప్తాను ఒక మాట. ఏదైతే చాణక్య స్ట్రాటజీ కావచ్చు, నెక్స్ట్ క్యూమేగా పొలిటికల్ కావచ్చు, మరో 2 సంస్థలు ఉన్నాయి. దానికి సంబంధించి మీ అభిప్రాయం అసలు? సురేష్ గారు, వాస్తవంగా టీఆర్ఎస్ కాదు కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చినటువంటి సర్వే సంస్థలు కూడా ఏం చెప్పినాయి? 9వ తారీఖు వరకు టీఆర్ఎస్కి ఎదురు లేదనే చెప్పినాయి. నేను ఇందాక చెప్పా, మళ్ళీ అవును 9వ తారీఖు సాయంత్రం తర్వాత ఫలితాన్ని తారుమారు చేసేది.
పని జరిగింది, ప్రయత్నం జరిగింది. ఓకే. దానికి అధికారము, ఎన్నికల కమిషను, నీకు పోలీసు వ్యవస్థ ఆ అరాచకానికి గొడుగు పట్టింది తప్ప నిరోధించే ప్రయత్నం చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని అంతిమంగా అపహాస్యం చేసే ప్రయత్నం చేయలేదు. అయినప్పటికీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా ఓటేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా టీఆర్ఎస్కి ఓటేసిండ్రు, టీఆర్ఎస్కి వేసిండ్రు. ఎందుకు అంటే వాళ్ళు నిజాయితీగా దొంగ ఓటు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళు మాత్రం మోసంతో వచ్చారు. వాళ్ళకి ఏం తెలియదు ఇక్కడ ఎందుకు వేయాలో. వాళ్ళకు పెయిడ్ వర్కర్స్గా వచ్చారు. దాదాపు ఫంక్షన్ హాళ్ళల్లో వీటిని ఎక్కడొక్కడిక పెట్టి దానికి ఇక జరిగినటువంటిది. దానికి పోలీసులు, ప్రభుత్వము, కమిషన్ బాజాప్తా సహకరించింది కాబట్టి తప్ప నియంత్రించే ప్రయత్నం చేయలేదు. అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ శ్రేణులు నాయకత్వం, మా మాజీ ఎమ్మెల్యేలు, మా కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, పార్టీ నాయకత్వము, మాజీ మంత్రులు చివరి క్షణం వరకు ఈ ఓటు ప్రశాంతంగా ధర్మబద్ధంగా జరగాలి అని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు నిర్భయంగా ఓటేయాలనేటువంటి, స్వేచ్ఛగా ఓటేయాలనేటువంటి ఒక ప్రయత్నం మేము ఆ ప్రయత్నం చేసినాం. దొంగ ఓట్లను అడ్డుకునే ప్రయత్నం చేసినాం. ఎక్కడికక్కడ దొంగ ఓట్లని, బోగస్ ఓట్లని, రిగ్గింగ్ని, ఇన్ని రకాల అరాచకాలని చేసే ప్రయత్నం చేసినాం. అయినప్పటికీ కూడా నిజంగా కొంత ఏమైందంటే ఎక్కడ ఓపెన్గానే మాట్లాడుకోవాలి. ముస్లిం మహిళల పేరు మీద ఒక వేలాది మందిని బోగస్ ఓట్లని బురకాలేసి తీసుకొచ్చేటటువంటిది ఓ ప్రయత్నం చేసిండ్రు. దానికి ఎంఐఎం మిగతా వాళ్ళంతా బాజాప్తా ఆ దొంగ పని చేయించిండ్రు. ఇక్కడ ఎన్నికల కమిషన్ కూడా ద్వంద్వ నీతిని పాటించింది. ఇదే బీహార్ ఎన్నికల్లో బీజేపీకి అక్కడ అవసరం కాబట్టి ఆ బురకాతో వచ్చేటటువంటి మహిళా ఓటర్లని ఒక సెపరేట్ ఉమెన్ అంగన్వాడీ వర్కర్లని, మిగతా వర్కర్ని పెట్టి సెపరేట్గా ఐడెంటిఫై చేసే పని చేసింది. ఇక్కడికి ఏమీ లేదు. రైట్. అక్కడ ఏదైతే ఐడెంటిఫై చేయడానికి అక్కడ క్లియర్ కట్గా సిబ్బందిని ఏర్పాటు చేశారు. మరి ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేయలేరు? ముందే ఆల్రెడీ మీరు బీఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈ అంశం జరిగే అవకాశం ఉంది, వీళ్ళ ద్వారా దొంగోటు పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఐడెంటిఫై చేయడానికి ఖచ్చితంగా ఒక ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈసీకి పదే విన్నవించారు బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు చేయలేదు అనుకోరు ఇక్కడ? ఇప్పుడు అక్కడ బీజేపీ పార్టీకి అక్కడ ఈ ముస్లిం ఓటర్లను నియంత్రించడం అక్కడ బీజేపీకి అవసరం, బీహార్లో అవసరం. ఓకే. ఇక్కడనేమో ముస్లిం మహిళల ముసుగులో బురకాల తెరచాటున దొంగ ఓట్లు వేయించడము ఇక్కడ బీజేపీకి అవసరం. ఎందుకు అంటే వాళ్ళ లోపాయి చీకటి ఒప్పందంలో భాగంగా ఉన్నటువంటి వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుకు కాంగ్రెస్ ముఖ్యమంత్రినా, కాంగ్రెస్ కాదు ఎన్డీఏ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వాళ్ళ మనిషి రేవంత్ రెడ్డి ఇక్కడ గెలవటము వాళ్ళకు అవసరం. అందుకే ఎలక్షన్ కమిషన్ ఎవరండి? సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నరేంద్ర మోడీ చేతిలో ఉంది. ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మోడీ కీలు బొమ్మగా మారిందని రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. ఓకే. అందుకే అక్కడ మేము 100 ఫిర్యాదులు చేసినాం, 100 విజ్ఞప్తులు చేసినాం, చిన్న దాని మీద కూడా యాక్షన్ తీసుకోలేదు. అయిపోయింది. అక్కడ నరేంద్ర మోడీ సహకరించింది. ఇక్కడ పోలీస్ మెషినరీ అంతా ఎవరిది? రేవంత్ రెడ్డి చేతిలో ఉంటుంది. పోలీస్ మెషినరీ అంతా కూడా రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నది. పోలీస్ మిషనరీ, పోలీసు యంత్రాంగము, మిగతాదంతా కూడా ఎలక్షన్ యంత్రాంగం అంతా స్టేట్ గవర్నమెంట్. సరే, సెంట్రల్ డైరెక్షన్లో పనిచేస్తున్నప్పటికీ కూడా మిషనరీ అంతా కూడా స్టేట్ పోలీసు, స్టేట్ రెవెన్యూ, స్టేట్ మున్సిపల్, జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ వీళ్ళంతా కూడా స్టేట్ గవర్నమెంట్ ప్రత్యక్షంగా కన్సర్న్లో ఉంటారు, వాళ్ళ అండర్ కంట్రోల్లో ఉంటారు. అయిపోయింది. వాళ్ళు చేసి ఇది సెంట్రల్ ఏం డైరెక్షన్ ఇవ్వదు, స్టేట్ ఏం అమలు చేయదు. దాన్ని ఎవరు మన ఎంఐఎం వచ్చి వీళ్ళంతా కలిసి ముస్లిం దొంగ ఓట్లు. ఈ అంశం గురించి గారు ఇందాక చెప్తున్నట్టు వాస్తవానికి ఏదైతే బీహార్లో అంత పెద్ద సంఖ్యలో జరుగుతున్నటువంటి పోలింగ్ జరిగింది, ఏదైతే చాలా నియోజకవర్గాలు జరిగింది, కానీ అక్కడేమో మీరు అన్నట్టు ఏదైతే బురకాలు తీయడానికి వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళకి మాత్రం పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ ఒక్క కాన్స్టిట్యూషన్ జరిగితే ఒక్క కాన్స్టిట్యూషన్కి ఎందుకు సిబ్బంది పెట్టలేకపోయారు అనుకోవాలి మనం? ఇక్కడ చాలా స్పష్టంగా ఇందాక మళ్ళీ చెప్తాను, బీహార్ తమ గెలవడం కోసం ఏంటంటే అక్కడ ముస్లిం ఓట్లు అడ్డంకిగా ఉన్నాయి కాబట్టి వాటిని నిరోధించాలంటే అక్కడ బురకాలని, మహిళల్ని సెపరేటు ఒక పద్ధతి ఏర్పాటు చేసి మహిళా ఎంప్లాయీస్, అంగన్వాడీ వర్కర్స్, మిగతా ఎంప్లాయీస్ని అక్కడ పెట్టి వాళ్ళని చెక్ చేసి వాళ్ళ ఐడెంటిటీని చెక్ చేసి బురకా తీసి ఐడెంటిటీని చెక్ చేసిన తర్వాత ఓటుకు అనుమతించారు. కానీ ఇక్కడనేమో వాళ్ళ చీకటి మిత్రుడు రేవంత్ రెడ్డి గెలవడం అవసరం కాబట్టి ఆ నిబంధన ఇక్కడ పాటించారు. ఇక్కడ నిబంధన పాటించకపోగా యథేచ్ఛగా ఉల్లంఘించేందుకు సహకారాన్ని ఇస్తారు.
ఎవరు ఒకవైపున బీజేపీకి ఒకవైపున రేవంత్ రెడ్డి మిత్రుడేనా, ఇంకో మిత్రుడు ఎంఐఎం. రేవంత్ రెడ్డి గెలవడం కోసము బీజేపీ నరేంద్ర మోడీ గారు ఎన్నికల కమిషన్ ద్వారా ఏ చర్య తీసుకోకుండా ఏం చేసినా కూడా సహకరించింది. రెండు దాన్ని యాక్షన్ చేసింది ఎవరు, ఎగ్జిక్యూట్ చేసింది ఎవరు, ఎంఐఎం పార్టీ నాయకత్వము. ఎమ్మెల్యే బాజాప్తా ఎమ్మెల్యే అండి. నిన్న భాజపా ఎమ్మెల్యే షేక్పేటలో కూర్చొని పోలింగ్ బూతులు ఉన్నటువంటి ఏజెంట్లను బెదిరిస్తాడు, అన్ని చేసి మొత్తం ఏదేశం కూర్చొని ఓటింగ్ చేస్తారు. ఎంఐఎం ఎక్కడికక్కడే ఆటోలు పెట్టి వేల మందిని ఫంక్షన్ హాల్లో దించి ఆటోల ద్వారా అప్పటికప్పుడే మొత్తం ఈ బోగస్ ఓటింగ్ని, దొంగ ఓట్లని కంపెనీ ఏం లేదు బాజాప్తా. ఎందుకంటే ఆ బురకా తీసి చెక్ చేస్తే, ఐడెంటిటీ చెక్ చేసి అందరూ దొరికిపోతారు కదా. కార్డు ఎవరిదో ఉంటుంది, లోపల మనిషి ఎవరు ఉంటారు. ఆఖరికి ఎక్కడ అంటే ఆ బురకా వేసుకొని వచ్చిన మహిళ నాకు అంచనా ఉన్నంత వరకు 80% ముస్లింలు కూడా కాదు, 80% ముస్లిం మహిళలు కూడా కాదు. మామూలు మహిళలు, మిగతా హిందూ ముస్లిమేతర మహిళలు కూడా బురకా వేసుకొచ్చేది ఐడెంటిటీ చెక్ చేసేది వీళ్ళ చేతుల పనే కదా. ఎలక్షన్ కమిషన్ వీళ్ళ చేతుల్లోనే ఉండే, పోలీసు మెషనరీ అంతా వీళ్ళ చేతుల్లోనే ఉండే, పోలీస్ అంతా వీళ్ళ చేతుల్లోనే ఉండే. ఆపేటోడు లేడు, చెక్ చేసేటోడు లేడు. ఎవరికి పడితే వాళ్ళు బురకాలు ఎప్పించేసి ఆ బురకాలు వేసి ఒక బోగస్ ఓటింగ్ రిగ్గింగ్ చేసింది. ఇదంతా కూడా నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి, అసద్ ఎంఐఎం ఈ మూడు కూడా బలుకొని తెలంగాణ మీద చేసినటువంటి ముప్పేట దాడి. తెలంగాణకు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ రక్షణ కవచంగా నిలబడింది కాబట్టి, ఒక పెట్టని కోటగా నిలబడింది కాబట్టి, ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి పార్టీగా ఉన్నది కాబట్టి, ఇవాళ ఏ విధంగానో ఉన్నాయా నా భయానో ఉన్నటువంటి అంత వ్యవస్థలను ఉపయోగించుకొని ఒక దౌర్జన్యం చేసి అరాచకం చేసి ఈ పార్టీని నైతికంగా దెబ్బతీయాలనేటువంటి ఒక కుట్రలో భాగంగానే ఇవాళ జూబ్లీస్లో జరిగినటువంటి అరాచకం. ఆ అరాచకం ఇవాళ ఇక్కడ ఇంకొక మాట, నేనొక్క మాట ఇవాళ చెప్పదలుచుకున్నా. మా పార్టీ నాయకుడు నవీన్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ రౌడీ షీటర్ల కుటుంబం నుంచి వచ్చినట్టు అని చెప్పగానే చాలా ప్రజాస్వామ్య సత్యహరిశ్చంద్రులు, ప్రజాస్వామ్య ప్రియులు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. మరి ఆ ప్రజాస్వామ్య సత్యహరిశ్చంద్రులు, ఆ ప్రజాస్వామ్య ప్రియులు మరి నిన్న జరిగినటువంటి అరాచక మీద మీ గొంతులు ఎందుకు పీకలేదు? మీ గొంతులు ఏమిరికింది? ఎందుకు మాట్లాడరు? ఇది తెలంగాణ సంస్కృతా? తెలంగాణకు మంచిదా? ఇది తెలంగాణకు శ్రేయస్కరమా? నిన్న జరుగుతున్నటువంటి అరాచకము, దౌర్జన్యము అరే ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదే, హైదరాబాద్లో నడిబొడ్డున జరిగేటటువంటి జూబ్లీస్ ఉప ఎన్నికల ఇంత కాన్సన్ట్రేటెడ్గా జరిగే ఎన్నికల్ని ఇంత అరాచకం జరిగితే రేపు భవిష్యత్తులో సాధారణంగా జరిగే దగ్గర ఎంత అరాచకం జరుగుతుందో ఈ సంస్కృతిని ప్రశ్నించకపోతే, ఎండగట్టకపోతే తెలంగాణ సమాజానికి మనం చాలా తీవ్ర నష్టం. విజయ్ గారు, ప్రధానంగా ఏదైతే బీహార్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, లేకుంటే జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఈసీ ఏదైతే ఎన్నికల కమిషన్ కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఏదైతే కొన్ని ఐడెంటిఫై చేసే దాంట్లో నిబంధనలు కావాలనే తుంగలో తొక్కారనుకోవాలా? ఈసీ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థగా తన అస్తిత్వాన్ని కోల్పోయింది. రాజ్యాంగ సవరణ చేసి కొత్త వ్యవస్థను తీసుకురావాల్సినటువంటి పరిస్థితి క్రియేషన్ ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ కూడా అంటున్నాడుగా, ఈసీ అనేది రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు స్వయం ప్రతిపత్తి లేనప్పుడు, వేయించినప్పుడు బహిరంగ సభకు తీసుకొచ్చి దొంగ ఓట్లు వేపిస్తుంటే ఇంకా ఈసీ ఎందుకండి? ఎలక్షన్ కమిషన్ అవసరం లేదు, ఏం లేదు. ఎవరికి బలం ఉంటే వాడు గుద్దుకొని గెలుద్దామనేటట్టు ఉంది. ఒక అరాచకం వైపు ఎలక్షన్ కమిషనే తీసుకెళ్తుంది ఈ ప్రజాస్వామ్యాన్ని. అందుకే ఎలక్షన్ కమిషన్నే రద్దు చేసి కొత్త ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసుకోవడానికి రాజ్యాంగ సవరణ ఏమైనా ఉంటే ఆ రకమైనటువంటి ప్రతిపాదనలు రాజకీయ పార్టీలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చట్టంలో రాజ్యాంగ సవరణ చేసి అయినా, ఎందుకంటే రాహుల్ గాంధీ రోజు అదే డిమాండ్ చేస్తుంది కదా, చేస్తున్నటువంటి సందర్భంలో కొత్త వ్యవస్థను క్రియేట్ చేసుకోవాల్సినటువంటి ఉంది. ఇట్లాంటి బహిరంగ సభకు తీసుకొచ్చిరండి. వాళ్ళకున్న ఓల్డ్ సిటీలో కావచ్చు, ఇంకేనో కావచ్చు, మొత్తం లారీలలో ఫంక్షన్ హాల్లో పెట్టిర్రు, ఆటోలలో తెచ్చిర్రు, బహిరంగ సభకు తీసుకొచ్చినట్టు ఆడ ఓటు ఉందా లేదా సమస్య లేదు. ఇక ఆడ ఉత్తర నకిలీ ఐడి కార్డులు తీసుకొచ్చి చూపించి ఓట్లు వేసినాక ఇది ప్రజాస్వామ్యం ఎందుకు అవుతుంది? ఇది భారతదేశం ఎందుకు అవుతుంది? ఇది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఇంప్లిమెంటేషన్ ఎట్లయితుంది? ఇన్ని రోజులు భారత స్వాతంత్ర పోరాటం చేసి 60 ఏళ్ళ తర్వాత మళ్ళా పూర్తిగా ప్రజాస్వామ్యం చచ్చిపోయి ఇప్పుడు ఇదొక బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసినట్టే ఉన్నది. దీనికోసం ఎలక్షన్ ప్రజాస్వామ్యం కోసం మళ్ళీ పోరాటం అన్నట్టే ఇది.
ఈ పోరాటం ఎలక్షన్ కమిషన్ ఇంత చండాలంగా వ్యవహరించడం చూసి కూడా నవ్వడం హేళనగా చూసి చేసిన ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది ఎన్నికల కమిషన్ అడ్డుపెట్టుకుని ఒక ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలో. అందుకే ఈ ఎలక్షన్ కమిషన్ ఉంటే ప్రజాస్వామ్యం దాని మార్పులు చేర్పులు దాని సంస్కరణలు విపరీతంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. బై ఎలక్షన్ అయినా జనరల్ ఎలక్షన్ అయినా ఏ రకంగా ఉండాలి అనేది దానికి వ్యవస్థ సపరేట్ వ్యవస్థను క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం లేకపోతే అది లేదుగా. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం ఇట్లాంటి బై ఎలక్షన్లు వస్తే గుద్దుకోవచ్చు. బై ఎలక్షన్లకే కాదు సెంట్రల్ కూడా ఇంకొంచెం పవర్ ఉంటే నెక్స్ట్ నరేంద్ర మోడీ అదే చేస్తాడు. నరేంద్ర మోడీ కొంచెం చేస్తున్నాను, రాహుల్ గాంధీ చూపిస్తున్నారు కదా, అంత నెక్స్ట్ ఈ చూపించి ఏదైనా చేసుకోవచ్చు. ఈ ఎలక్షన్నే చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట ఇది చూపించి రేపు ఎన్నో ఒక్కడ బీజేపీ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇది చూపిస్తాడు. జూబ్లీహిల్స్ ఎలక్షన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది, మేము మిగతా చోట చేస్తామనేటట్టే ఉంటుంది. అది ఎవరికి ప్రజాస్వామ్యానికి మంచిదేనా? ప్రజాస్వామ్యానికి మంచిగా అనిపిస్తుందా? అందుకే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలి, ప్రజాస్వామ్యవాదులు దీన్ని ఒక కంట కనిపెట్టి సంస్కరణ ఎట్లా చేయాలో చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయరావు, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం చూస్తున్నాం కదా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగానే జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగాయి. ఖచ్చితంగా ఏదైతే జాతీయ పార్టీలు అనేటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వీటికి వంతపాడాయని చెప్తున్నారు. ప్రధానంగా ఇందులో ఈసీ కూడా ప్రధానంగా ప్రభుత్వాలకే అంటగాగుతూ వారు పనిచేశారని చెప్పేసి వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి అంశం ఇది. ఇవాళ వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.